రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచార జోరు పెంచింది జనసేన. స్థానికంగా పలు డివిజన్లలో జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారికి మద్దతుగా పార్టీ నేతలతో పాటు నటులు కూడా ప్రచారం చేస్తున్నారు. నటుడు సాగర్ సైతం రామగుండంలో జనసేన అభ్యర్థులకు మద్దతుగా డివిజన్లలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసేన భవిష్యత్తుపై పలు అంశాలను ప్రస్తావించిన నటుడు సాగర్తో ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో జనసేనాని ఇక 7 కార్పొరేషన్లకు గాను అదేవిధంగా 116 మున్సిపాలిటీలకు గాను పోటీలో ఉంది. ఇక ఎంతమంది పోటీలో ఉన్నారు, ఇక గెలిచే అవకాశం ఏముంది, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, వీటన్ని అంశాలతో మనతో మాట్లాడడానికి మొగిలి రేకులు ఫేమ్ అదేవిధంగా తెలంగాణ జనసేనానికి సంబంధించి ఇక పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు సాగర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. సరే, ఏంటి జనసేనకి సంబంధించి అనేక మంది పోటీ చేస్తూ ఉన్నారు, ఎంతమంది పోటీ చేస్తూ ఉన్నారు, గెలిచే అవకాశం ఎంతమందికి ఉంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ న్యూస్ వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 350 అంటే కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీ కలిపి 350 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎంతమంది గెలుస్తారు ఓడడం అనే లక్ష్యంగా మేము పెట్టుకోలేదండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, జనసేన ఫస్ట్ టైం కంటెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే జనసేనను బలోపేతం చేసే ఉద్దేశంతో మేము ఫస్ట్ పోటీ చేస్తున్నాం. అంతేకాకుండా జనసేన సిద్ధాంతం ఏంటంటే రాజకీయ చైతన్యం తేవాలి యువతలో, విద్యావంతుల్లో. అది మా ఫస్ట్ ఎజెండా. బలంగా నిలబడే వాళ్ళు, అంటే సమాజంలో ఉన్న సిచ్యువేషన్స్ని బలంగా ఎదుర్కొనే వాళ్ళు, అంటే ప్రభుత్వాన్ని అంటే ఎటువంటి అంటే ఏదైనా ప్రభుత్వ పథకాలు అందకపోయినా, ప్రభుత్వానికి తప్పులు చేసినా బలంగా నిలబడే భావజాలం కలిగిన వారిని జనసేన ఎప్పుడు పెంపొందిస్తుంది. ఎందుకంటే మనకు కావాల్సింది ఇది తప్పుని తప్పు అని చెప్పాలి, ఒప్పుని ఒప్పు అని చెప్పే ఒక వ్యవస్థ ఉండాలి. సో అలాంటి వ్యవస్థను రెడీ చేయడానికే జనసేన పుట్టింది. ఇది కూడా తెలంగాణ భావజాలంతో, తెలంగాణ పోరాట స్ఫూర్తితో పుట్టిందే జనసేన. ఏదో ప్రత్యేకంగా ఎక్కడి నుంచో కాదు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ పోరాటం తీసుకునే జనసేన పార్టీని హైదరాబాదులో స్థాపించారు. సో ఇది పోటీ కంటే ఎక్కువ మా లక్ష్యం ఏంటంటే ఎంతమంది యువత, ఎంతమంది విద్యావంతులు కొత్త మార్పు కోసం రాజకీయాలకు వస్తున్నారు, అలాంటి వాళ్ళకి మనం ఎలా సహాయం చేయాలి, ఎలా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేదే జనసేన సిద్ధాంతం. ఈ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు ఏం చెప్పారు, ఎన్నికలకు సంబంధించి ఏమని మాట్లాడమని చెప్పారు, యువతలో ఎలాంటి స్ఫూర్తి నింపమని మీకు చెప్పారంటే ఏం చెప్తారు? ఎన్నికలకు సంబంధించి ఎన్నికలను ఎప్పుడు మేము అంటే ప్రామాణికంగా తీసుకోండి. ఎన్నికలు అనేది మనకి ఇది ఇంతమంది గెలిస్తే మనకి ఇన్ని సీట్లు వస్తాయి అనేది ఎప్పుడు ప్రామాణికంగా తీసుకోవాలి. జనాల్లో చైతన్యమే మేము ప్రామాణికంగా తీసుకుంటాం. ఎవరైతే ఒక ఇష్యూ మీద ఫైట్ చేసి బలంగా ముందుకెళ్తారో అలాంటి నాయకత్వాన్ని పెంపొందించడమే మేము ప్రామాణికంగా తీసుకుంటాం. కానీ గెలుపోవటంలు అనేవి ఎప్పుడు ఆయన లెక్క చేయడు. నేను కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఎందుకంటే ఏ మనిషి ఎప్పుడు 100% 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఒకసారి ఓడిపోతాడు, ఇవన్నీ కామన్. కానీ మనకు ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది. ఏదైనా సమాజంలో ఏమైనా ప్రాబ్లం వస్తే స్పందించే నాయకులు, స్పందించే గుణం ఉండే నాయకులు కావాలి. ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసే దిశగా మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో అలాంటి నాయకులు కావాలి. కానీ గెలుపు ఓటములు ఎప్పుడు అది లెక్క చేయము. అసలు గెలిస్తే 10 వస్తే దాన్ని ఏదో కిరీటం వచ్చినట్టు తీసుకోకుండా 10 అనేది బాధ్యతలాగా చేసే ఒక ప్రభుత్వం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తప్ప ఇది 10 వచ్చింది కదా ఇక్కడ నుంచి మనం ఇంకా 5 సంవత్సరాలు మనది రాజ్యం, అది ఎప్పుడూ లేదు. ఈవెన్ చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని, 10 వచ్చినా సరే ఎప్పుడు ఆయన సీట్లో కూర్చోవాలి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఎక్కడో చెప్పులు లేని ప్రాంతంలో చెప్పులు ఇచ్చాడు, కరెంటే చూడని తాండాల్లో కరెంట్ ఇచ్చాడు, రోడ్ అంటే తెలియని వాళ్ళకి రోడ్ వేయించాడు. ఇవన్నీ ఇంత స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇవన్నీ ఎందుకు కాలేదంటే అది పాలకుల వైఫల్యం అని చెప్పవచ్చు. అలాంటి ప్లేస్లోకి వెళ్ళి ఆయన, రిమోట్ ఏరియాలోకి వెళ్ళి ఆయన వాళ్ళకి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు చేస్తున్నారు. కాబట్టి జనసేన సిద్ధాంతం ఒకటే అండి, సమాజం శ్రేయస్సు. ఇది మొత్తానికి సాగర్ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా జనసేన ఎన్నికల ఎజెండా కాదు, అభివృద్ధి ఎజెండా, అదేవిధంగా యువకులను చైతన్యం చేసే ఎజెండాగానే తెలంగాణలో ముందుకు పోతాము. ఇది ఒక జాతీయ పార్టీగా అవతరించబోతుంది ఖచ్చితంగా. అందులో భాగంగానే తెలంగాణలో ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తున్నామనేది కూడా సాగర్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, రామగుండం, ఐ న్యూస్.